హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి నిజ స్వరూపాన్ని అరవింద ముందు బయట పెట్టిన విక్కీ, పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అరవింద అయితే మురళి గురించి బెంగపడుతూ ఉంటుంది. అప్పుడు మురళి ఇంటికి వస్తాడు. ఏమండి వచ్చారా అని అరవింద దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. అది చూసిన విక్కీ ఆగక్క అని గట్టిగా అరుస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చావురా నువ్వు అని మురళిని అడుగుతాడు. రే విక్కీ, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన మీ బావగారు అని అరవింద అంటుంది. వీడు బావగారు కాదక్క, రాక్షసుడు అని విక్కీ అంటాడు. మీ బావగారిని పట్టుకొని అవేం మాటలురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అరవింద అంటుంది. నిజం చెప్తున్నానక్క, వీడు ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు, వాళ్ళతో ఆడుకుంటున్నాడు అని విక్కీ అంటాడు. ఇదంతా నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయినా ప్రూఫ్ ఏంటి అని అరవింద అంటుంది. నేనే ప్రూఫ్ వదినా, నేనే ప్రూఫ్. అతనికి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి నాతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నన్ను టార్చర్ పెట్టాడు. నన్ను విక్రమాదిత్య గారిని విడదీయాలి అని మా మధ్య చాలా గొడవలు పెట్టాడు. పద్మావతి అంటుంది. ఆ మాట విన్న అరవింద షాక్ అవుతుంది. ఇంకా ఏం మాటలో తెలియక అరవింద అలాగే చూస్తూ ఉండిపోతుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.